హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో కొత్తగా సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్లు కప్పు ఉప్మా రవ్వ బెల్లంతో ఇలా చేసి పెట్టండి. పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 కప్పులు నీళ్లు పోసి మరిగించుకుందాం. నీళ్లు మరుగుతున్నాయి కదా, 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం. మీరు స్వీట్ తక్కువ తినేపాటైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం ఇలా కరిగింది కదండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకుందాం. మనం ఇలా వడగట్టుకుంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల నీళ్లు, 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, రవ్వ అంతా ఇలా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ పిండిని కలుపుకున్నట్టు ఇలాగ అరచేతితో ప్రెస్ చేసుకుంటూ ముద్ద చేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉండ తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఒత్తుకుందాం. చూశారు కదండి, ఈ మందం ఒత్తుకుంటే సరిపోతాయి. అన్నీ ఇలాగే ఒత్తుకుందాం. ముందుగా ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మనం ఇవి వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకు చక్కగా కాలుతాయి. ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు నొక్కుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకుందాం. చూసారు కదండి, బోరెల్లాగా ఎలా పొంగాయో, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి ఎక్స్ట్రాగా ఏదైనా ఆయిల్ ఉంటే కనుక వెళ్ళిపోద్ది. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, కొద్దిగా అలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగిలినటివి కూడా ఇలాగే కాల్చుకుందాం.